guys, welcome back to Uday Kiran Nani YouTube channel. So friends, మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మీరు స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనము చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఫేస్ క్యామ్ వీడియోస్ ని అవాయిడ్ చేస్తుంటారు. సో ఆ ఫేస్ క్యామ్ వీడియోస్ ని ఎలా తీయాలని చెప్పేసి ఈ రోజు ఈ టాపిక్. సో క్యాజువల్ గా చాలా మంది ఫేస్ క్యామ్ వీడియోస్ తీయాలంటే కెమెరా ముందు కూర్చొని మాట్లాడడానికి చాలా భయపడుతుంటారు. సో క్యాజువల్గా మన ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు మనం ఏ విధంగా అయితే ఫీల్ అవుతుంటామో అలాగే కెమెరా ముందు కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతాయి. ఆటోమేటిక్గా మన వీడియో అనేది చాలా సూపర్గా వస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనం వీడియోస్ షూట్ చేయాలంటే మంచి క్లారిటీ ఉండాలి. ఫస్ట్ క్లారిటీ కంటెంటే ఎక్కువగా బూస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఒక డిఎస్ఎల్ఆర్ కొనాలి లేదా కెనాన్ కొనాలి, నికాన్ బ్రాండ్ కొనాలి అని చెప్పి సేమ్ ఉండదు. మన మొబైల్ ఫోన్తో కూడా మనం షూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మొబైల్ ఫోన్స్ అని 32 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్ దాకా కూడా మనకి మొబైల్ ఫోన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో అవి కూడా యూజ్ చేసి మనం తీసుకోవచ్చు. సో అవి తీసేటప్పుడు మనము ముఖ్యంగా బ్యాక్ కెమెరాతో అయితే మనం వీడియోస్ని షూట్ చేసేటప్పుడు బ్యాక్ కెమెరా అయితే యూజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ క్లారిటీ అనేది, ఆ రెజల్యూషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి బ్యాక్ కెమెరా పర్ఫెక్ట్గా రికార్డ్ చేస్తుంది. సో లాస్ట్ థింగ్ వచ్చేసిందంటే మనం బ్యాక్ కెమెరా నుంచి మన మొబైల్ ఫోన్తో షూట్ చేసేటప్పుడు మనకి స్క్రీన్ అనేది ముందు ఉంటుంది. కాబట్టి అసలు రికార్డ్ అవుతుందా, రికార్డ్ అవుతలేదా అని చెప్పేసి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి ఒక డౌట్ అనేది రేజ్ అవుతుంది చాలామందిలో. సో ఆ డౌట్కి ఒక ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఆ ఆన్సర్ ఏందో, అది ఎలా క్లారిఫై చేసుకోవాలో మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా మనకి ఆ టాపిక్, ఆ డౌట్ అనేది క్లారిఫై కావాలంటే మనము ఏదైతే షూట్ చేస్తున్నామో ఏ మొబైల్తో, ఆ మొబైల్ ఫోన్ కాకుండా సపరేట్గా ఇంకొక స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి. సో టోటల్గా ఓవరాల్గా మనము ఎలా చేద్దామో, అంటే ఎలా ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవాలో, లేదా ఆ స్క్రీన్ అనేది రికార్డ్ అవుతుందో రికార్డ్ అవుతలేదో మనం బ్యాక్ కెమెరా నుంచి తీసేటప్పుడు అని తెలుసుకోవడానికి ఈరోజు ఈ వీడియో అయితే చూద్దాం. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయ్స్, మనం ఈ ఒక ట్రిక్ని పాటించాలంటే మనకు ఒక అప్లికేషన్ అయితే అవసరం అవ్వడం జరుగుతుంది. అది వచ్చేసి ఏ పవర్ మిర్రర్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని అయితే నేను ఈ 2 మొబైల్ ఫోన్స్లో అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ ట్రిక్ మనం చేయాలంటే 2 మొబైల్స్ అయితే అవసరం అవుతుంది. ఆల్రెడీ నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ పవర్ మిర్రర్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ 2 మొబైల్స్ అయితే మీరు క్లిక్ చేయండి, అంటే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలో అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ మొబైల్ అయితే షూట్ చేస్తున్నారో ఆ మొబైల్లో మీరు ఈ మిర్రర్ అని చెప్పేసి చూడండి, దానిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ పవర్ సాఫ్ట్ అని చెప్పేసి CPH 185 అని చెప్పేసి అంటే ఈ మొబైల్ యొక్క డివైస్ అని చెప్పేసి ఇక్కడ కనిపించడం జరుగుతుంది, మొబైల్ యొక్క నేమ్ అనేది. సో దానితో మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఏ పవర్ మిర్రర్ వాంట్స్ టు రికార్డ్ ద స్క్రీన్ అని చెప్పేసి అడుగుతుంది. అలో క్లిక్ చేయండి. అలో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా, అంటే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ అనేది ఈ మొబైల్లో మనకి క్యాస్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. అంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్, ఒకవేళ మనం కెమెరా ఓపెన్ చేసినా కానీ ఈ మొబైల్లో కనిపించడం జరుగుతుందన్నమాట. సో చూడండి. సో మీకు ఈ మొబైల్లో కెమెరా ఓపెన్ చేశాను కాబట్టి మీకు ఈ మొబైల్లో ఏదైతే కెమెరాలో కనిపిస్తుందో ఈ మొబైల్లో మనకి స్క్రీన్ ద్వారా మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నా కెమెరా ఉన్న మొబైల్ని అయితే, అంటే నేను ఏ మొబైల్ తోటి షూట్ చేస్తానో ఆ మొబైల్ని అయితే నేను ఇక్కడ జరుపుతుంటాను చూడండి. సో నేను ఏ విధంగా అయితే జరుపుతున్నానో ఆ విధంగా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది చూడండి. సో ఈ విధంగా మనము ఒక మొబైల్లో, అంటే మనం ఇక్కడ రికార్డ్ చేస్తున్నా కానీ వీడియోని మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అంటే స్క్రీనింగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి సో ఈ కెమెరాస్ అయితే ఇప్పుడు టెంపరీ అనబుల్ టు రికార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే మీరు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేయరు కదా, నేను ఇక్కడ మీకు చూపించడానికైతే స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా. అక్కడ మీరు స్క్రీన్ రికార్డింగ్ చేయరు కాబట్టి ఆటోమేటిక్గా మీకైతే మీరు ఏదైతే షూట్ చేస్తున్నారో, అంటే మీ ఫేస్ అనేది కరెక్ట్గా స్క్రీన్లో ఉందా లేదా, బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ ఉందా అని చెప్పేసి మీరు ఈ మొబైల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు ఈ ట్రిక్ యూజ్ చేసేసి. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక్కడ కామెంట్ కూడా చేయండి. సో ఇటువంటి టెక్ వీడియోస్, ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న లోగోని క్లిక్ చేయండి. అక్కడ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వీడియోస్ని పూర్తిగా చూసి లైక్ ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.